యేసుక్రీస్తు మౌనంగా ఉంటే నీ బ్రతుకే బ్రతుకుగా ఉండదు. బ్రతుకుట క్రీస్తే, సావు అయితే లాభం అన్నాడంట. అప్పటికి వెళ్తాం. దావీదు లాగుంటే ఆయన అరచేతిలో చెక్కుకొని నేను పరలోకంలోనికి తీసుకెళ్తాడు దేవుడు. ఇశ్రాయేలు ప్రజలంతా కూడా రాజు కావాలని కోరుకున్నారంట. ఇశ్రాయేలు ప్రజలు, దేవుడే అప్పుడు నాయకుడిగా ఉన్నాడు, దేవుడే వారికి న్యాయాధిపతిగా ఉన్నాడు, దేవుడే వారికి న్యాయం తీరుస్తున్నాడు, దేవుడే వారికి ఆదరణగా ఉన్నాడు. అలాంటి సందర్భంలో మానవుడు, ప్రజలు కోరుకున్నారు, మాకు ఒక రాజు కావాలి, మమ్మల్ని ఏలటానికి ఒక రాజు కావాలి. ఈ సందర్భంలో ఎవరు రాజు అయితే బాగుంటుంది? దేవుని ప్రజలను ఏలటం అంటే అంత తేలికైన వ్యవహారము కానే కాదు. ఆ దేవుని ప్రజల్ని ఏలాలంటే చాలా జ్ఞానం కలిగిన వారు కావాలి, ప్రార్థనా పౌరులు కావాలి, తర్వాత ధర్మశాస్త్రం తెలిసిన వారు కావాలి, తర్వాత దేవుని చిత్తానుసారంగా నడిచే వ్యక్తి కావాలి. ఇలాంటి కావలసిన సందర్భంలో దేవుడు సౌలు అనే వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు. తన ప్రజలకు రాజుగా నియమించుకోవటానికి, తన ప్రజలను పరిపాలన చేయటానికి ఆయన బెన్యామీను గోత్రములోంచి ఒక రాజుని ఎన్నుకోవటంగా బైబిల్ లేఖనం చూస్తాం. ఆ తర్వాత 10వ అధ్యాయంలోకి వచ్చేసరికి సౌలును దేవుడు అభిషేకించటం, లేదా సమూయేలు తనని అభిషేకించటం జరుగుతుంది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత 10వ అధ్యాయం 6వ వచనంలోకి వచ్చేసరికి సౌలుకి క్రొత్త ఆత్మ వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ప్రాచీన స్వభావంపై, పాపపు స్వభావంపై, లోక స్వభావంపై, శరీర కోరికలు, నేత్రాశలు, జీవోడమములు చనిపోయి సౌలుకి అభిషేకించబడ్డ తర్వాత అతను ప్రయాణమై బయలుదేరుచుండగా దేవుడు 3 సూచనలు చెప్తాడు. ఆ 3 సూచనలు అతనికి నెరవేరుతుండగా, తర్వాత ఇదంతా మీకు వివరించడానికి సందర్భం కాదు కానీ, అయితే ఆ 3 సందర్భాల్లో మనకు కనపడేది ఏంటంటే సౌలు నూతన ఆత్మను పొందుకున్నాడు. చప్పట్లు కొట్టండి యేసయ్యకు ఒక్కసారి. నూతన పొందుకున్నాడు. అభిషేకించబడటం అనగా బాప్తిస్వం పొందటం. ఈ లోకంలో మనకేంటి? బాప్తిస్వం పొందటం. బాప్తిస్వం పొందిన తర్వాత ఈ 6వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి సౌలు మీదకి ఒక బలమైన అభిషేకం వచ్చినట్లుగా క్రొత్త మనస్సు, క్రొత్త జీవితం, క్రొత్తగా రాజుగా పరిపాలించాలి, ఆడు దేవుని అడుగుజాడలో నడవాలి, దేవుని చిత్తాన్ని గమనించి నడవాలి, ప్రజలను ఏలటానికి అతనికి మానవ స్వభావం కలిగిన మనస్సు ఉంటే అది న్యాయం చేయలేడు. అందుకని దేవుడు తనలో నుంచి ఒక నూతనమైన ఆత్మను తన హృదయంలో పెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సందర్భంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఇక రాజుగా అయ్యాడు, అభిషేకించబడ్డాడు, ప్రజలను పరిపాలన చేస్తున్నాడు, బాగా జరిగింది. 30 సంవత్సరాలు బాగా గడిచింది. 30 సంవత్సరాలు బాగా గడిచిన తర్వాత సౌలుకి ఉండగంట ఈ సౌలును బలపరిచిన సేవకుడు ఎవరు? ఆయన పేరు సమూయేలు. ఆయన పేరేంటి? సమూయేలును అంతకుముందు గౌరవించేవాడంట. చాలామంది కూడా ఒక సాటకు వచ్చినప్పుడు, ఒక స్థలంలోకి వచ్చినప్పుడు ఎలాగొస్తారంటే బలహీనతోనో, భారంతోనో, భయంతోనో వస్తారు. అప్పుడు పాస్టర్ గారికి ఇచ్చే రెస్పెక్ట్ దేవుడికి కూడా ఇవ్వరు. పాస్టర్ గారు తప్ప మరి దేవుడు ఎవరు లేడు, దేవుడు కంటే ముందు పాస్టరే గొప్ప అంటారు. ఈ సౌలు కూడా సమూయేలును అంత గౌరవించాడు. ఈ సౌలు కూడా సమూయేలు చాలా ప్రేమించాడు. ఈ సమూయేలు ఏది చెప్తే అది చేశాడు. చాలామంది కూడా ఏది చెప్తే అది చేస్తారు పాస్టర్ గారు చెప్పక. ఎందుకంటే వాళ్ళకి ఏం పోవాలి? రోగాలు పోవాలి, అప్పులు పోవాలి, సమస్యలు తీరిపోవాలి, అన్నీ బాగుండాలి. దుష్టాత్మ సాతానుడు ఎలా పెడతాడు, దేవుడు ఎలా పెడతాడు ఈరోజు తెలుసుకోండి. దేవుడు అభిషేకించిన వ్యక్తి, దేవుడు కోరుకున్న వ్యక్తి, అతనిలోకి దుష్ట ఆత్మ ఎలాగొచ్చింది? ఈ అభిషేకం పొందిన తర్వాత సౌలంట సాతాను జయించే కృప సౌలుకు వచ్చిందంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 11వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే మీకు రిఫరెన్స్లు ఇస్తాను. 11, 6వ అధ్యాయంలోకి వచ్చేసరికి సౌలుకు ఒక వార్త వినపడదంట. ఏమి వినపడదంటే దేవుని ప్రజల మీదకి శత్రువులు వస్తున్నారని సౌలంట ఒక ఎద్దును తీసుకొని తునకలుగా చేసి 12 తునకలుగా చేసి 12 పట్టణాలకు పంపించాడంట. అంత వైరాగ్యంతో ఉన్న వ్యక్తిన. ప్రారంభ దిశలో ప్రార్థన ఎలాగుంటుందంటే, రక్షణ పొందిన దిశలో ప్రార్థన ఎలాగుంటుందంటే, మందిరమే ఇల్లు. ఏమిల్లు? మందిరమే. కాస్త ఒక నెల 2 నెలలు గడితే మందిరం కాస్త ఏమైపోద్ది? కాస్త మందిరాన్ని విడిచిపెడతాం, జాగ్రత్త, దురాత్మలు మీ మీదకి వస్తే జాగ్రత్త. సౌలు కూడా అంట ప్రతిరోజు మందిరంలో ఆరాధించే వ్యక్తి అంట. దేవుని ప్రజలకు ఏదైనా సమస్య వస్తే ఆత్మలో పరితపించి
ఆత్మలో వైరాగం కలిగి యుద్ధానికి ముందు ఆయన నిలబడి అనేకమైన సైన్యాన్ని తయారు చేసే వ్యక్తి అంట సౌలు. అలాంటి వ్యక్తి అంట ఎదగగా కొన్ని దినాలు గడవగా చల్లగా అతనిలోకి ఏమొచ్చిందంటే వేశ్యాభావం వచ్చిందంట, నిర్లక్ష్య స్వభావం వచ్చిందంట, పాపపు స్వభావం వచ్చిందంట, వ్యతిరేకమైన ఆలోచనలు వచ్చినాయంట, భ్రష్ట మనసు వచ్చిందంట. ప్రియ దేవుని బిడ్డలారా, సేవకుని మాట వినకుండంత స్థాయికి వచ్చేసాడంట. ఏమొచ్చాడంట? సేవకుడి మాట వినకుండా దాకా వచ్చేసిందంట. గమనిస్తే ఎలా వినకుండా వచ్చాడు మీకు నేను రిఫరెన్స్లు ఇస్తాను, చూసుకోండి. 13:8 చదువుదాం. 13:8 కూడా ఉంటుంది. అదొకటే సమయంలో కన్నా 13:8 మనం చదువుకుందాం. సమయాలు చెప్పాడంటే నువ్వు 7 దినములు ఆగబ్బాయి, జనులు తన ఎత్తు నుండి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి అతను దహన బలి అర్పించి సమూయేలు వచ్చెను. సౌలు అతనిని కలుసుకొని అతనికి వందనము చేయగా సమూయేలు అద్దుగో చూడండి ఏం చెప్పాడంట. అబ్బాయి పాస్టర్ గారు ఏం చెప్పాడంట సౌలు గారికి, అయ్యా ఒక 7 దినాలు ఆగి ప్రార్థన చేయి, కాస్త బలిపీఠం కట్టు, ఇదిగో ఫిలిష్తీయుల చేతికి అప్పగించబడతారు. ఇది ఎట్టా అంటాడో తెలుసా? కన్నింగ్ మైండ్ కలిగిన ఆత్మ. ఇదేమో తెలుసా? మభ్యపరిచే ఆత్మ. ఈ ఆత్మ పేరేంటి? మభ్యపరిచే ఆత్మ. ఈ ఆత్మ పేరు రాసుకోండి. మభ్యపరిచే ఆత్మ, ఘనపరిచే ఆత్మ, ముఖస్థుతి చేసే ఆత్మ. ఇదేం ఆత్మ? ముఖస్థుతి చేసే ఆత్మ. పౌలు గారు సమయాలు చెప్పిన తర్వాత అంట సౌలు అంట వేచి చూడ. అంతకుముందు ఏం చేశాడంటే పాస్టర్ గారు చెప్పినట్టు చేతులు కట్టుకుని నిలబడేవాడంట. చేతులు కట్టుకు, పాస్టర్ గారు నువ్వేం చెప్తే అదే చేస్తాను. ఎందుకు? అప్పుడు రాజు కావాలి కాబట్టి, ఎందుకు? యేసయ్య కోరుకుంటున్నాడు కాబట్టి. ప్రియదేవుని బిడ్డారా, కాస్త కొద్దిగా ఎదగంగా కొద్దిగా అధికారం చేతిలోకి రాక రాజకీయ నాయకుడు కూడా చూడండి ఓట్లప్పుడు ఎంత దీనంగా దిగజారిపోతాడో. ఓట్లు గెలవంగలోనే ఇట్టపోతాయి అంటాడు చేతులు. ఓట్లప్పుడేమమ్మా వినయం తిట్ట చేతులు పెడతాడంట, గెలవంగులోని ఇట్టొస్తాయి అంట చేతులు. ఈ సౌలు కూడా అంట రాజుగా అభిషేకించేటప్పుడంట వినయముతో చేతులు దేవుని దగ్గర నమస్కరించాడంట. రాజు కాగానే ఇలా వచ్చేసిందంట. దాన్నే అహంభావం అన్నారు, దాన్నే జీవుడము అన్నారు, దాన్నే ఈసా అన్నారు, దాన్నే లెక్క చేయటం అన్నారు, దాన్నే లెక్క చేయకపోవటం. గర్విష్టమైన ఆత్మ. సౌలు దగ్గరికి వచ్చంట పాస్టర్ గారు, ఈ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అంటున్నాడంట సౌలు వచ్చంట, వందనాలు పాస్టర్ గారు. ఏం చెప్తున్నాడట ఆయన? రోజు వందనాలు. ఈయన ఫస్ట్ ఏం చెప్పేవాడు? సమూయేలు వందనాలు చెప్తే వందనాలు చెప్పేవాడు అంటే వీడు. చాలామంది పాస్టర్ వందనాలు చెప్పరు. ఏం చేస్తే పాస్టర్ గారు వందనాలు చెప్తే వందనాలు చెప్పే బ్యాచ్ చాలామంది ఉన్నారు ఇప్పుడు, ఇదే బ్యాచ్. అయితే సమూయేలు వస్తాను కంటే వీడు తప్పు చేశాడు కాబట్టి తప్పు చేసిన వ్యక్తి ఏం చేసేదంటే తప్పించుకొని పారిపోవటానికి చూస్తాడు. చప్పట్లు కొట్టండి యేసయ్యకి ఒక్కసారి. ప్రియదేవుని బిడ్డలారా, నేను ఒక మాట చెప్తాను. నువ్వు మనుషుని మోసం చేయొచ్చేమో, నీ భర్తను మోసం చేయొచ్చేమో, నీ పిల్లను మోసం చేయొచ్చేమో, పరిశుద్ధాత్మని మాత్రం మోసం చేయలేవు. సమూయేలు మోసం చేశాడు. పాస్టర్ గారికి ఏం తెలియదులే అని, సమూయేలు గారికి ఏమి తెలియదులే, ఈయన వచ్చే లోపల ఒక బలిపీఠం కట్టి శుభ్రంగా పొట్టేళ్ళను వధించి సౌలు విగ్రహార్థం చేశాడు. దేవుని మాటను వ్యతిరేకించాడు. ఆయన పాస్టర్ గారు రాగంలోనే అంతకుముందు వందనాలు చెప్పినాడు, ఇప్పుడు తప్పు చేశాడు కదా, వందనాలు పాస్టర్ గారు అంటున్నాడంట. సమూయేలుకి అర్థమైంది, ఈడేదో దొంగ వందనాలు పెడుతున్నాడు రా, ఈడేదో నాకేదో ఆయింట్మెంట్ వేస్తున్నాడని. సమూయేలు అంటున్నాడు, అయ్యా కాస్త ఆగమన్నాను కదా, నువ్వెందుకు ఆగలేదు? లేదు పాస్టర్ గారు, తప్పు చేసిన వ్యక్తే 100 తప్పులు చేయడానికి అబద్ధాలు ఆడతాడు. నిజం చెప్పిన వ్యక్తి అబద్ధం ఆడటానికి అసలు మనసు నొచ్చదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబద్ధం ఆడే వ్యక్తి ఒక్కసారి తప్పు చేస్తే ఆ తప్పు కప్పిపుచ్చుకోవడానికి సేవకుని మీద నిందేస్తారు, దేవుడి మీద నిందేస్తారు, సంఘం మీద నిందేస్తారు. ఎందుకో తెలుసా? తప్పు చేసావు కాబట్టి. అదే నువ్వు సత్యంలో ఉన్నానుకో, ఎంతమంది నీ మీద తప్పు మోపాలన్నా సత్యములోనే నువ్వు నిలబడతావు. ఈ సౌలు కూడా తప్పు చేసి అసత్యమైన మాటలు చెప్తున్నాడంట.
ఇలాంటి సందర్భంలో ఆత్మ పొందుకున్న వ్యక్తికి, ఆత్మలో దేవుడు కోరుకున్న వ్యక్తికి ఇద్దరికి డిఫరెన్స్ చెప్తున్నాను. దేవుడు కోరుకున్న వ్యక్తి ఏమో ఆత్మలో ఉన్నాడు, దేవుడు అభిషేకించిన వ్యక్తి ఏమో సాతాను చేత బంధించబడ్డాడు. అంటే ఇదేంది? బైబిల్లో ఎక్కడైనా నిన్నారు ఈ మాటలో? దేవుడు కోరుకున్న వ్యక్తి మీదకి దెయ్యం రావటం ఏంటి? ఉందా ఎక్కడైనా? ఉంటుందా? ఇప్పుడు దేవుడు నిన్ను కోరుకొని ప్రత్యేకంగా పిలిచాడు అనుకో, నీలోకి దెయ్యం ఎలా వస్తుంది? ఇంకో విషయం చెప్పనా, అది పంపించింది ఎవరు? సాతానుడు కాదంట, దేవుడే పంపించాడంట దెయ్యాన్ని. చాలా జాగ్రత్త దేవునితో. దేవుడు అన్యాయస్తుడు కాదు, నీకు ఎక్కడ పెట్టాలో ఆడ పెట్టి కూర్చుంటాడు. ఇప్పుడు ఆయన అంటాడు, ముసలాయన, అయ్యా వారం నుంచి ఎవడొచ్చి తొక్కుతున్నాడయ్యా, నా కళ్ళు నిరక్కొడుతున్నాడయ్యా అంటున్నాడు. మరి ఎందుకు ఇరగొట్టడు? నువ్వు కొట్టావు కొబ్బరికాయ కొడితేనే ఊరుకపోతే గుళ్ళు కాడికి పోయి చేసి వస్తే ఊరుకుంటాడా దేవుడు? ఈ సౌలుగాడు చేసిన పని ఇదే. ఏం చేశాడు? పోయి ఆగమంటే 7 రోజులు ఆగకుండా పోయి సొంత నిర్ణయం తీసుకొని బలిపీఠం కట్టాడంట. ఏం కట్టాడు? బలిపీఠం కట్టాడు. సరే అయిపోయింది, బలిపీఠం కట్టాడు. 15:1 కాడికి చూద్దాం. అప్పుడు సమూయేలు గ్రంథం 15:1 కాడికి చూద్దాం. ఒక దినమున సమూయేలు సౌలును పిలిచి, ఇశ్రాయేలు ఈ జనముల మీద నిన్ను రాజుగా అభిషేకించి నిన్ను పంపెను, యెహోవా మాట వినుము చెప్తున్నాడు. పాస్టర్ గారికి ఇసుకెత్తింది. దేవుడు కూడా చెప్తున్నాడు, రే వాడి పనికి మాలినోడు, గాడిదలు కాసుకునేవాడు, ఎక్కడో ఉన్నవాడిని పేసుకొచ్చి నా జనుల మీద రాజుగా నియమించి వాడిని అభిషేకించా, వాడు నా మాటనట్లా. ఎక్కడో దూరంగా మరణంలో సత్యేదాన్ని తీసుకొచ్చి బ్రతికిచ్చాడు నిన్ను. ఎక్కడో చచ్చిపోయే నా బ్రతుకెందుకని చచ్చిపోతున్న మనిషిని తీసుకొచ్చి మందిరంలో నీకు జీవాన్ని పోసాడు దేవుడు నీకు. అయితే ఇలాంటి వ్యక్తికి ఏమైందంటే, గాడిదలు కాసుకునే వ్యక్తి కంట, అందుకే చదువుకోనుడి కన్నా చదువుకున్నోడికి చాలా తేడా ఉంటుందంట. చదువుకున్నవాడికంట జ్ఞానం ఉంటుందంట, చదువులేనుడికి జ్ఞానం ఉండదంట. మన పోయిసారి చెప్పాను, మోటువాడైన భర్త, జ్ఞానవంతురాలైన భార్య. అయితే చూడండి, దేవుడు చెప్తున్న మాటను వినుము. చదువు. సెలవిచ్చుతుందేమనగా, అమాలేకీలు ఇశ్రాయేలులు నాకు జ్ఞాపకమే, వారు ఐగుప్తు నుండి రాగా అమాలేకీలు వారికి విరోధులై కాబట్టి కన్నెక్కరింపొద్దంటున్నాడు. బాగా వినండి. ఇదిగో నా ప్రజల మీదకి అమాలేకులు, ఇదిగో అనేక సార్లు నా బిడ్డల మీదకి వ్యతిరేకంగా వచ్చారు కనుక నా పక్షాన్ని నేను నిలబెట్టుకుంటున్నా, నా పక్షాన్ని నేను ఎన్నుకున్నా, నా పక్షాన్ని నేను అభిషేకించా, నా పక్షాన్ని నీకు క్రొత్త మనసు ఇచ్చా. చెప్పాక ఇందాక క్రొత్త మనసు ఇచ్చా, క్రొత్త ఆత్మనిచ్చా, నూతన జీవితాన్ని ఇచ్చా. గాడిదలు కాసుకుని నిన్ను, శాపంలో ఉన్న నిన్ను, పాపంలో ఉన్న నిన్ను, రోత బ్రతుకులో నిన్ను తీసుకొచ్చి ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటిగా రాజుగా నేను నియమించాను కనుక నువ్వు దేవుని మాట ఇప్పుడైనా నువ్వు వింటే నీ జీవితం బాగుపడింది, వినకపోతే నీ జీవితం పాతి. దేవుని మాట ఎప్పుడైతే నువ్వు వింటావో దేవుడు నిన్ను నూరంతలుగా ఫలింపజేస్తాడు. ఇది ఎంత మాత్రమో తీసివేయడానికి మాట కానే కాదు. విను. అప్పుడు చూడండి 9వ అధ్యాయం కాడికి వచ్చేసరికి చదవది, ఎన్ని చదవడానికి ఎవరు లేదు కానీ 9వ అధ్యాయం చదవండి. అప్పుడు సౌలు జనులు కూడి గొర్రెలను, ఎడ్లను, క్రొవ్విన గొర్రె పిల్లను మొదలైన వాటిని, మంచి వాటిని నిర్మూలము చేయక కడగా ఉంచి పనికిరాని పశువులను వాటన్నిటిని నిర్మూలము చేసిరి. దేవుడు ఏం చెప్పాడంటే, రబ్బాయ్ ఇది విలువ గలదా? ఇప్పుడు నేనంటాను బంగారం విలువ గలదా? కాదా? ఇప్పుడు నేనంటాను బంగారం తీసేయండి అంట. దేవుడు చెప్తున్నాడు తీసేయండి అంట. దేవుడి మాటకి వినాలా లేదా? పాస్టర్ గారికి చెప్పింది, అమ్మ ఇప్పుడు ఆరాధ్య నువ్వు తీసే అని నేను అన్నాను అనుకో, ఏం చేయాలి నువ్వు? లేదు మా ఆయన కొడుతుందని చెప్పి పాపాలా? మీ ఆయన ముఖ్యమా దేవుడు ముఖ్యమా? లేదులే ఏడ దేవుడు ముఖ్యం అంటారు, ఇంటికి పోగానే మా ఆయన కొడతాడు భయం. నిజం చెప్పుకుందాని మన మనుషులం కదా. ఇతను కూడా ఇదే చేశారంట. రే అమాలేకులు నా బిడ్డలకు చేసిన ఘోరమైన పరిస్థితులు నాకు తెలుసు కనుక నిన్ను గాడిదలు తప్పిపోయిన గాడిద కంటే ఇదిగో నిన్ను నేను తీసుకొచ్చి హీనమైన నీ స్థితిని బెన్యామీను గోత్రములో నిన్ను ఎన్నుకొని నా ప్రజల మీద నేను రాజుగా నియమించాను కనుక నువ్వు ఇప్పుడు నేను చెప్పింది చేయమన్నాడు. అయితే చెప్పింది చేయలేదంట. మంచి విలువ కలిగిన వస్తువులు, ఘనమైన వస్తువులు మొత్తం ఏది నీకు కనపడ్డా దాన్ని ఉంచుకోబాకు అని చెప్పాడు దేవుడు. ఇతను ఏం చేశాడు తెలుసా? బక్క చిక్కిపోయిన గొర్రెలను,
మేకలను, పనికిరాని గుడ్డి కుంటి అంట దేవునికి దాచిపెట్టాడంట. బలిష్టమని ఎన్ని కోసుకొని తిన్నాడంట. అసలు అక్కడ ఏది నువ్వు ముట్టొద్దని దేవుడు చెప్తే, ఏది ముట్టొద్దని నీకు దేవుడు చెప్తే, అయ్యి నాకు బలిష్టమని దేవునికి ఇష్టం లేని నువ్వు కోరుకుంటే అట్టా? దేవునికి నచ్చని పని నువ్వు చేస్తే దేవుడు ఊరుకుంటాడండి? ఊరుకుంటాడా? ఇట్లాంటి పరిస్థితులు కూడా అంట దేవుడంట సౌలు విషయంలో సంతాపపడ్డాడంట. ఇలాంటి వాడిని నేను రాజుగా చేసింది, ఇలాంటి వాడిని నేను పిలుచుకుంది, ఇలాంటి వాడిని నేను ఎన్నుకుంది అని దేవుడు బాధపడి, ఇదిగో ఈయన నుంచి ఈయన్ని రాజుగా తొలగించి ఇంకొక నేను అభిషేకించుకోబోతున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సందేశంలో, ఈ మాటల్లో మీకు నేను చెప్పేది ఏంటంటే, దేవుని చిత్తానికి నువ్వు ఎప్పుడైనా లోబడకపోతే, దేవుని మాటకు నువ్వు లోబడకపోతే, నాకు కృపీ ప్రభువా, కృపీ ప్రభువా, కృపీ ప్రభువా, దీవించు ప్రభు అంటే, దేవుడు చెప్పిన దాన్ని నువ్వు చేస్తే దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుడు మాట వినకపోతే నిన్ను దీవించడు. నువ్వు ఆయన అలాగే మౌనంగా ఉంటాడు. మనిషి మౌనంగా ఉన్నా బాగుండు, భర్త మౌనంగా ఉన్నా బాగుండు, భార్య మౌనంగా ఉన్నా బాగుండు, పిల్లలు బాగుండా మౌనంగా ఉన్నా బాగుండు, సమాజం మౌనంగా ఉన్నా బాగుండు. యేసుక్రీస్తు మౌనంగా ఉంటే నీ బ్రతుకే బ్రతుకుగా ఉండదు. నీవు కనిపించని రోజునా నా కనులకు నే దూర కరువాయనే, నీవు మాట్లాడిన రోజునా ఒక క్షణముక యుగముగా మారేనే, నీవు మాట్లాడిన రోజునా ఒక క్షణముక యుగముగా మారేనే. విశ్వమంతా నీ నామము గణనీయము, రాజా జగమెరిగిన నా యేసు రాజా. రాగాలలో అనురాగాలు కురిపించి మన బంధము, అనుబంధము, మన బంధము, అనుబంధము విడదీయగలరా ఎవరైనాను, మరి ఏదైనాను విడదీయగలరా ఎవరైనాను, మరి ఏదైనాను రాజా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ పాట పాడిన పాట విడదీయగలరా మన బంధాన్ని అన్నాడు. సౌలు కంట గొర్రెలు మనిద్దరిని దేవుడు ఎలా ప్రేమించాడో, దేవుడు నేను ఎంత గణపరిచాడో, దేవుడు నీకు ఎంత కృప చూపాడో, ఈరోజు మానవుడికి ఆ ప్రేమ అర్థం కావట్లా. నేను ప్రయాణం వెళ్తున్నాను, ప్రయాణమే పెట్రుపాలెం దగ్గరికి వెళుతున్నప్పుడు భాషల్లో మాట్లాడుకుంటా వెళ్తానని పిచ్చోళ్ళకి ఒక్కడనే ప్రభు ఆత్మనాలో మాట్లాడటం ప్రారంభం చేశాడు. అన్నాడు, అరే నీ దగ్గర బైబుల్ ఉందా అన్నాడు. యేసయ్య ఉందయ్య బ్యాగులు అన్నా. నిజం జరిగింది, ఇలాగే మాట్లాడాడు. నీ దగ్గర బైబుల్ ఉందా అన్నాడు. ఉంది యేసయ్య. సరేరా, మీ నాన్న గొప్పోడేనా? నీకు తెలియాలి ప్రభువా. పోనీ మీ తాత గొప్పోడా? మీకు తెలియాలి ప్రభువా. పోనీ మీ పితరుల గొప్పోళ్ళా? నేను ఇదే మాట్లాడుకుంటూ వెళ్ళా. ఆయన అన్నాడు, నీ చేతిలో బైబిల్ ఎట్టొచ్చిందిరా అన్నాడు యేసయ్య. నీ చేతిలోకి ఎట్టొచ్చిందిరా అన్నాడు. ప్రభువా నాకు తెలియదు, నువ్వు చెప్తే నేను వింటానే, నేను పసిపిల్లగాడిని ప్రభువా నన్ను వేస్తుంది. నిజంగా ఇదే జరిగింది. పెట్రుపాలెం అలా దాడుతుండగా ప్రభు ఏం నేర్పాడు తెలుసా? నీ తల్లి వల్లనో, నీ తండ్రి వల్లనో, నీ తల్లిదండ్రుల ప్రార్థన వల్లనో, నీ పితరుల వల్ల, నీతి వల్ల రాలేదురా, నా సిలువలో రక్తం ద్వారా నీకు సిలువ దగ్గర నుంచి ఈ బైబిల్ నీ దగ్గరికి వచ్చిందిరా. కొట్టు చప్పట్లో బిగ్గరగా యేసయ్యకి. యేసయ్య సిలువ త్యాగం ద్వారా మన దగ్గరికి ఈ బైబిల్ వచ్చింది. పాస్టర్ వల్ల రాలా, ఇంకొకటి వల్ల రాలా, ఇంకో నువ్వు అత్యాసపడబాకు. నేను ఈ మనిషిని తీసుకొచ్చా, ఈ మనిషిని నేను తీసుకొచ్చానంటే అది నిన్ను నువ్వు హెచ్చించుకుంటున్నావని గుర్తుపెట్టుకో. సౌలు మనసు నీలో ఉందని గుర్తుపెట్టుకో. ఈ మనిషి నేను ఆత్మీయంగా నడిపించేది నువ్వు సౌలు మనసు నీలో ఉంది గుర్తుపెట్టుకో. సౌలు కూడా అనుకున్నాడంట నేనే కింగ్ని, నేనే మగోడిని, ఇశ్రాయేలు ప్రజలకు రాజుని అనుకున్నాడంట. కింగ్ని కాస్త ఏం చేశాడు తెలుసా? జీరోని చేశాడు దేవుడు. ఇదిగో ఒక ఆయన ఉన్నాడంట, అయ్యా నేనేమైనా నీ కృపే, నేను బ్రతుకున్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప. ఈయనకి ఘనత లేదు, ఈయనకి ఆధారం లేదు, ఈయన ప్రేమించేవారు లేరు. ఆఖరి కన్న తండ్రి కూడా వాడు ఎవడో నాకు తెలియదు అంటున్నారంట. సొంత తండ్రి కూడా. ఈయనంట కొండల్లో, లోయల్లోనంట, అడవుల్లోనంట ఆయన పిచ్చి, ఆయన ఆరాధన తెలుసా?
నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు, నీ వెంటే నేను, ఎన్ని బాధలున్నను ఇబ్బందులెదురైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను, నీ మాట చాలయ్యా, బా నీ చూపు చాలయ్యా యేసయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు, నీ వెంటే నేను. ఇదొక ఆయనంట, ఈయనకి ఎవరు దిక్కు లేరంట, ఎవరు కూడా దిక్కులు నుడికి ఎవరంట దిక్కు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో నిన్నెవ్వడు ఆదరించకపోయినా, ఎవరు నిన్ను పలకరించకపోయినా, నా దిక్కు దేశాన్న యేసుక్రీస్తు ఆయన సిలువు వైపు నువ్వు చూడు, నీకు సరైన మార్గాన్ని చూపుతాడు దేవుడు. ఆయన సిలువు వైపు చూడు, ఆయన కృప నీ మీద విస్తరించబడిద్ది. ఆయన సిలువు వైపు చూడు, ఆయన రక్తం వైపు చూడు, నీ బంధకాలన్నీ కాలిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగునగాక. నీ బంధకాలన్నీ తెగిపోతాయి, నీ శాపం కాలిపోతాయి. మనుషుల వైపు చూసావా, నీకు ఇంకా శాపం పెరిగిద్ది కానీ తగ్గదు. మనుషుల వైపు నువ్వు చూసావా, నీ బాధలు ఇంకా పెరుగుతుంది కానీ తగ్గవు. సిలువు వైపు చూస్తే, సిలువులో ఉన్న శక్తిని చూస్తే, సిలువులో ఉన్న రక్తాన్ని చూస్తే నీ మీద ఉన్న భారము సులువు అవుతా ఉంటుంది. చప్పట్లు కొట్టండి బిగ్గరగా యేసయ్యకే. సౌలు ఎవరిని చూశాడంట? గొర్రెలను చూశాడంట. సౌలు ఎవరిని చూశాడంట? గొర్రెలను చూశాడంట. దావీదంట యేసయ్యను చూశాడంట. మనుషులను చూసినోడికి ఏమి ఇచ్చాడో తెలుసా? దేవుడు బహుమానం, దురాత్మను పంపించాడంట. నువ్వు మనుషులను ఆధారం చేసుకున్నావా, ఆ మనిషిలో ఉన్న ఆత్మే నీ మీద పనిచేస్తుంది. జాగ్రత్త. చూడండి, నేను అంట్లా చూడండి, ఇప్పుడు 16వ అధ్యాయము 17వ అధ్యాయము 6వ వచనం చదవండి. సమూయేలు గ్రంథం ఏం పంపించాడో దేవుడు చూద్దాం. 17వ అధ్యాయము 4-5 వచనం కానీ చదువులంటే చదువు. సారీ 18వ అధ్యాయము 8వ వచనం అమ్మా, క్షమించండి. 18. ఏ మాట సౌలుకి వినపడకంటే, ఇదిగో దాగున్న దావీదు కంట, చూడండి, నువ్వు దాగున్నావా, మరుగ్గా ఉన్నావా, మరుగు అన్నది బయలుపరచక మానదు. నువ్వు మరుగ్గా ఉన్నావా, నువ్వు నిరాశలో ఉన్నావా, నిస్సులో ఉన్నావా, ఎన్నిక లేని వ్యక్తిగా ఉన్నావా, వాళ్ళ తండ్రి కూడా అతన్ని గణపరచలేదంట, అన్నదమ్ముళ్ళు గణపరచలేదంటే, ఎవరు అతన్ని లెక్క చేయలేదంట. కానీ జీవమగల దేవుడు అతన్ని ప్రేమించి ఆశీర్వదించి అడవిలో ఉన్నవాడిని బయటకు తీసుకొచ్చి గర్జించు సింహోలే అతన్ని అభిషేకించి 6 మూళ్ళ జాలను కలిగిన గొలియాతును పడగొట్టగలిగే కృపాభిషేకము బుడ్డవాడైన బలహీనుడైన దావీదు మీదకి అభిషేకం దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హలో, నాకు బలం ఉందని, నాకు కండ బలం ఉందని, డబ్బు బలం ఉందని, జనబలం ఉందని, రాజకీయం బలం ఉందని నువ్వు విర్రవిగావేమో. నీ విర్రవిగంత ఒకరోజు విరగ్గొట్టి కాళ్ళు చేతులు ఎరగొట్టి లోపల పెడతాడు. జాగ్రత్త. దేవుడు దావీదుకి ఎవరు లేరు, దావీదుని ఎవరు ప్రేమించలా, దావీదుని ఎవరు ఆదరించలా, దావీదుకి ఎవరు మంచిలతో దాహం ఇలా. మీకు విషయం తెలుసా? సౌలు యుద్ధంలోకి పోవాలంటే అందరు కావాలంటే, కానీ దావీదు యుద్ధానికి వెళ్ళాలంటే ఒక్కడే వెళ్తున్నాడు. కొట్టు చాపట్ల బిగ్గరగా యేసయ్యకే. ప్రార్థన చేయాలంటే 10 మంది అవసరంలా, నీ పరిస్థితులు మార్చాలంటే 100 మంది నీకు అవసరంలా. నువ్వు నిలబడి దావీదు వలె ఆరాధించి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో పోరాడు, గొలియాతును పడగొట్టి విజయం దేవుడు నీకు ఇస్తాడు. ఇది ఆత్మ సంబంధమైన ఆరాధన. చెప్పా కదా, దావీదు కంట 1000 కొలదంట, సౌలుకేమో 1000 కొలదంట, దావీదుకు 10,000 కొలదని ప్రజలంట స్తుతిస్తున్నారంట, గణపరుస్తున్నారంట. ఎట్ట
నచ్చింది దావీదు కంటే దావీదుని ఎవడు ప్రేమించలేదు బాబు. నిన్నెవడు ప్రేమించట్లేదేమో. సొంతోళ్ళు ప్రేమించలా, బంధువులు ప్రేమించలా, ఇరుగుపోరు వాళ్ళు ప్రేమించలా, ఆఖరికి సంఘం ప్రేమించలా. నువ్వు ఆరాధిస్తున్నా, ఇదిగో నువ్వు సంఘంలో కూడుకున్నా ఆ సంఘ ప్రజలు నిన్ను ప్రేమించలేదేమో, సేవకు నిన్ను ప్రేమించలేదేమో, కానీ నా దేవుడు ఈరోజు నిన్ను కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరుగైన నిన్ను బయటకు తీసుకొస్తున్నాడు. మరుగైన బయటకు నిన్ను తీసుకొచ్చాడు. నీ నోట పాటించాలని, నీ నోట ప్రార్థించాలని, నీ నోట దీవెనకరంగా మార్చాలని నా దేవుడు నిన్ను ఈరోజు బయటకు తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరుగ్గా ఉన్నది ఎప్పుడు మరుగ్గా ఉండదో. మౌనంగా దావీదు మౌనంగా ఉన్నాడు. ఎవరు లేపని ఎటు ఎదురు చూడలా, ఎవరి మీద నిరాశపడలా. ఒకరోజు నా దేవుడు బయటకు తీసుకొస్తాడు. ఒకరోజు నా దేవుడు నేనేంటో చూపిస్తాడు. ఒకరోజు నా దేవుడు నా సామర్థ్యాన్ని చూపిస్తాడని దేవుని విడిచిపెట్టడం మానలా, దేవుని ఆరాధించడం మానలా, దేవుని స్తుతించడం మానలా. ఈరోజు నా దేవుడు దావీదును బయటకు తీసుకొచ్చి ఒక్క రాయితో ఇదిగో గొలియాతును పడగొట్టి కృప నా దేవుడు ఇచ్చాడు. చప్పట్లు కొట్టి బిగ్గరగా కొట్టండి యేసయ్యకి. 100 మంది ఉంటే నీకేమి, ఒక్కళ్ళుంటే నీకేమి. కృప కలిగిన స్థలములో ఉంటే, అభిషేకం పొందిన స్థలములో ఉంటే, ఆరాధించే స్థలములు ఉంటే, యేసయ్య యెహోవా నీకు తోడై ఉంటే, ఆయన మాట సెలవీయగా శత్రు పునాదులు కూడా గజ 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 వణికిపోతాయంట. ప్రియదేవుని సంగమా, దావీదుకంట యుద్ధానికి పోతుంటేనంట రాజంట. ఎవరు? పనికి మన సౌలు ఉన్నాడుగా, లోక శరీర కోరికలు కలిగిన వాడు. వీడికి ఏం కావాలి? అడిగి పరిశుద్ధంగా జీవించడం ముఖ్యం లేదు. ఆడికి పాపులైనా సరే, ఎట్టున్నా సరే, మనకు మాత్రం ఏం కావాలి? బ్యాచీ కావాలి. ఏం కావాలి? బ్యాచీ కావాలి. అయ్యో దావీదుకి ఇచ్చాడంట. అయ్యా నువ్వు బుడ్డోడివిరా, నువ్వు బుడ్డోడివి, నీకు యుద్ధం తెలియదు. దావీదు 2 చెప్పిండంట. సౌలు గారు, నీ వాడక భాషలో ఇదిగో నువ్వు కవచాలు నీకు అలవాటేమో, నా సామర్థ్యం నీకు అసలు తెలుసా? ఏంద్రా నువ్వు బొడ్డోడు, నీకేం తెలుసురా అన్నాడంట. ఇదిగో సింహాన్ని ఎప్పుడైనా చీల్చావా నువ్వు? సింహాన్ని ఎప్పుడైనా చీల్చావా? సింహాన్ని చీల్చావా నువ్వు? ఇప్పుడు సింహాన్ని చీల్చావా? ఎలుగుబంటిని ఎప్పుడైనా నువ్వు చంపావా? నేను ఎప్పుడు చంపలేదురా. సింహాన్ని చూస్తే పారిపోయి, ఎలుగుబంటి చూస్తే పారిపోయా. మరి నేనేమన్నాడు తెలుసా? సింహానికి ఎదురుగా పోయా నేను. కొట్టు చప్పట్లో బిగ్గరగా. ఎలుగుబంటి వస్తే ఏం చేసావు ఆయనంటే, ఎలుగుబంటి నా కుడి చేత్తో పట్టుకొని దాని గొంతు పిసికి 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 చంపేశా. ఈ గొలియాత్ ఎంత పాయా, ఈ గొలియాత్ ఎంత నా ఏలినవాడా. ఒకటి గుర్తుపెట్టుకో, ప్రార్థన అభిషేకం అనే కృప నీలో ఉంటే ఏ గొలియాత్ అని నీ ముందు లోబడాల్సిందే. ఇలాంటి సందర్భంలో మరుగైన దావీదును బయటకు తీసుకొచ్చాడంట. యుద్ధం ఎవరిదంట? ఈరోజు దేవుడు నువ్వు పక్షాన్ని నిలబడబోతున్నాడు. నా దేవుడు, దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ పక్షాన్ని యుద్ధం ఆడబోతున్నాడు నా దేవుడు. మరుగై ఉన్నావా, నిన్ను బయటకు తీసుకొస్తాడు. ఎన్నిక లేకుండా ఉన్నావా, నిన్ను ఎన్నుకుంటున్నాడు. ఘనము లేదా, నీకు ఘనతనిస్తాడు. నెమ్మది లేదా, నెమ్మదినిస్తాడు. ఆరోగ్యం లేదా, ఆరోగ్యం ఇస్తాడు. సంపద లేదా, సంపదనిస్తాడు. సిరి సంపదలు దావీదుకి ఇచ్చిన దేవుడు నా దేవుడు ఈరోజు సియోను నుంచి నిన్ను ఆదరించునుగాక, నిన్ను హెచ్చించునుగాక, నిన్ను ఘనపరచునుగాక. దావీదుకు వచ్చిన ఆ కృప, దావీదుకు వచ్చిన ఆ జయము, దావీదును పొగిడే ప్రజలు ఈరోజు నిన్ను పొగడుదురుగాక. రిబంద రబ షదాల రబక రబాతి రబ రబ బాబా. దావీదు ఒంటరిగా ఏడ్చుకున్నా అంటే గుండెల పగిలంతగా. ఎవరున్నారయ్యా నాకు ఎవరున్నారు? మా నాన్నకు నచ్చలేదే, నా అన్నలకు నచ్చలేదే, కనీసం యుద్ధం చూద్దామని వచ్చిన యుద్ధంలో కూడా నా అన్నలు అన్నారు, రే నువ్వు కుళ్ళుపోతోడివురా, నువ్వు దురాశ కలిగినోడువురా, నువ్వు ఏస కలిగినోడువురా నన్ను అన్నారు. కానీ అయ్యా నా తమ్ముడు వచ్చాడు, నన్ను ప్రేమించలా, నన్ను ఎవరు పలకరించలా. ఈరోజు నిన్నెవరు పలకరించట్లేదేమో. నా దేవుడు ఈరోజు నీతో చెప్తున్నాడు, గుర్తుపెట్టుకో, నీ గుండెలో రాసి పెట్టుకో. ఇప్పుడు వరకు నీ జీవితం ఒక లెక్క, ఇక నుంచి నీ జీవితం ఇంకొక లెక్కలో మార్చబోతున్నాడు దేవుడు. అయిపోయింది. వెళ్ళాడంట యుద్ధానికి. ఏమిచ్చాడంట? ఏటనిచ్చాడంట. దానికి కవచాలు దొరికాడంట. దావీదు అన్నాడంట, అయ్యగారు చెప్పురా, నాకు ఈ చేత కాదయ్యా, మరి యుద్ధం చేయాలరా, ఎవడన్నా పొడుస్తాడరా, పొడిస్తే చచ్చిపోవటానికి ఇష్టమే కానీ ఇట్లాంటి చేత కానీ భక్తి చేసి మాత్రం నేను చచ్చిపోను భాస్కర్ అన్నాడు. కొట్టు తప్పట్లో బిగ్గరగా. చచ్చిపోతే అట్ట చచ్చిపోవడానికి నా దేవుని కొరకు చచ్చిపోతా కానీ 10 మందిని పెట్టుకొని గుంపు పెట్టుకొని చచ్చిపోవాలి బతుకులేదు. బ్రతుకుట క్రీస్తే సావు అయితే లాభం అన్నాడంట. అప్పుడు అంటున్నాడు సౌలు కంటే, అప్పుడు దాకా సౌలు కూడా గుండె పిరికోడైపోయినోడికి
దావీదును బట్టి సౌలు కూడా ధైర్యం కలిగిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు దావీదు వెళ్ళి ఎలాలోయలోకి వెళ్ళి 5 రాళ్ళు ఏరుకున్నాడు. ఎన్ని రాళ్ళు? 5 రాళ్ళు. కానీ 5 రాళ్ళు పనిచేయాల. మీకు సువార్తలు ఎన్ని ఉన్నాయి? ఎన్ని సువార్తలు ఉన్నాయి బైబిల్లో? ఎన్ని సువార్తలు? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ 4 సువార్తల్లో పనిచేయాల. యేసయ్యనే సువార్తతో దావీదు రాయి తీసుకొని కొట్టాడట. ఒక్క దెబ్బకు గొలియాతు పడిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 5 రాళ్ళలో ఉన్న ప్రత్యేకత అదే. 5 రాళ్ళలో ఉన్న ఆశీర్వాదం అదే. 5వ రాయే యేసుక్రీస్తు అనే కృప కలిగిన రాయి తీసుకొని, శక్తి కలిగిన రాయి తీసుకొని ఒక్క రాయితో దావీదును కొడతాం. దావీదు వెనక్కబడాల్సినాడంట, ముందుకు పడ్డాడంట. నా ప్రియదేవుని జనాంగమా, ఈరోజు నిన్ను ఇప్పటి వరకు నిన్ను పడగొడుతున్నారేమో, సాతాను పడగొడుతున్నాడేమో, మనుషులు పడగొడుతున్నారేమో, నువ్వు లెగుతుంటే నువ్వు ఆశీర్వదించబడాలంటే నిన్ను అనుస్తున్నారేమో, నీ బిడ్డలు దీవించబడి నీ బిడ్డలు అనుస్తున్నారేమో, శత్రువు నిన్ను అనుస్తున్నాడేమో. ఈరోజు నా దేవుడు చెప్తున్నాడు, శత్రువు నేను పడగొట్టి నిన్ను లేపబోతున్నాను. ఈ సందర్భంలో అంటున్నాడు దావీదు, అనుకుందాం దావీదుతో, నాకు దావీదు అంటే బాగా ఇష్టం, పిచ్చి ఆయన అంటే నాకు. ఎందుకంటే ఆయన ఆరాధించట్టు ఇంక బైబిల్ ఎవడు ఆరాధించాలి, ఆయన వర్ణించుకున్నట్టు ఎవరు? ఆయన సవాలు విసినట్టు కూడా దేవుని మీదనే సవాలు ఇస్తాడంట దావీదు. ప్రభువా ఇట్లన్నాడు, నే ప్రభువా నాలో పాపం ఉంటే నిరూపించు, నాలో పాపం ఉంటే నువ్వు నిరూపించి నాకు తీర్పు తీర్చు, నాలో పాపం ఉంది ఒకసారి నా నడక, నా పడక, నా ప్రవర్తన, నా నీతి చూసి నాకు తీర్పు తీ అన్నాడు. దేవుని మీద సవాలు విసిన వ్యక్తి ఎవరో తెలుసా? దావీదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు చెప్పినట్టు ఆరాధించిన వ్యక్తి ఎవరో తెలుసా? దావీదే. అందుకే దేవుడు అన్నాడు, దావీదు హృదయం నా హృదయం ఒకటేరా బాబు అన్నాడు. హల్లెలూయా. మరి ఈరోజు ప్రభు అడుగుతున్నాడు, నీ హృదయం ఎలాగుంది? కనీసం దావీదు దాంట్లో ఒక 10% ఆయనతో ఆరాధించే మనసుందా? ఆయన గణపరిచే మనసుందా? ఆయనకు నమ్మకంగా ఉండే మనసుందా? దేవుడు మెచ్చుకునే మనసుందా? సౌలు విషయంలో దేవుడు సంతాపపడుతున్నట్లుగా నీ జీవితంలో సంతాపపడుతున్నాడేమో, బాధపడుతున్నాడేమో. ఒక్కసారి ఆలోచించుకో ప్రియ దేవుని జనాంగమా. ఈరోజు సౌలును అభిషేకించి, సౌలును రాజుగా నియమించి దేవుడు ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంచితే, దేవుని మాట, దైవజనుని మాట ధిక్కరించి భ్రష్ట మనసుకు అప్పగించి, బైబిల్లో ఏ పాస్టర్, ఏ ప్రవక్త, ఏ సేవకుడు, ఏ రాజు తనకు తాను పొడుచుకొని చంపిన స్థితి ఎక్కడ లేదు. సౌలుకు ఒక్కడికే అప్పగించాడు దేవుడు. అంత ఘనమైన తాను ఎన్నుకున్న సేవకుడు, తను అభిషేకించిన సేవకుడు, తను ఏర్పాటు చేసుకున్న సేవకుడు తానుకు తానే పొడుచుకుంటుంటే దేవుడు నవ్వుతూ కూర్చున్నాడంట. ఎందుకో తెలుసా? దేవుని చిత్తం చేయకపోతే నీ జీవితంలో, నా జీవితంలో కూడా ప్రియ దేవుని బిడ్డ, ఆయన చిత్తంగా నువ్వు నెరవేర్చకపోతే ఒకరోజు దేవుడు నిన్ను చూసి మౌనంగా ఉంటాడు. జాగ్రత్త. నీ మరణాన్ని తప్పించాడు. ప్రభువా నన్ను కాపాడంటే, ప్రభువా ప్రభువా నీ నామంలో ప్రార్థన చేయదంటే, అక్రమ చేయవాళ్ళారు మీరెవరు నా ఎదురు నుండి తొలగిపోండి అంటాడంట. అందుకని ఈరోజు ఇది ఏం కాలం? ఇది ఏం కాలం? నిన్న చెప్పుకున్న ఏం కాలం? ఎండాకాలం అనుకున్నాం కదా, ఇది పోయే కాలం. ఈరోజు ఏం పెట్టా? ఇది పోయే కాలం. చెప్పండి, ఏం కాలం? యాడికి పోతాం? శ్మశానంలో పోతామా? రేపేమవుతామో తెలియదు. ఎత్తబడే కాలం, యేసయ్య తీసుకుపోయే కాలం. సౌలులాగా మనం ఉంటే విడవబడతాం. సౌలులాగా మనం ఉంటే పరలోకానికి పోము. సౌలులాగా మనం ఉంటే నరకంలోకి వెళ్తాం. దావీదులాగా ఉంటే ఆయన అరచేతిలో చిక్కుకొని నేను పరలోకంలోనికి తీసుకెళ్తాడు దేవుడు. సరే, అయిపోయింది. ఇప్పుడు సౌలు మీదకి దురాత్మ వచ్చిందని చెప్పే కదా, దేవుడు ఎన్నుకున్న సేవకుడే కదా, దేవుడే పంపించాడంటే అతని మీదకి ఒక ఆత్మను. సేవకుడి మీద ఎవరి మీద అసూయపడ్డాడు తెలుసు? అతను సేవకుడి మీద అసూయపడ్డాడంట. ఎవరి మీద? అభిషేకం పొందిన సేవకుని మీద లేనిపోని నిందలు చెప్తే శాపాలు వస్తాయి. ఎవరికైనా వస్తాయి. నిజం, నేను చెప్తాను, బైబిల్ చెప్తుంది, నేను అబద్ధం ఆడతల్లా. చూడండి ఆ సందర్భంలో. ఇప్పుడు చదువమ్మ, పైన చూడు, పైన 7 వచనం చదువు. ఆ స్త్రీలు అనగా ప్రతిగానము చేయుచు పాట వాయించుచు సౌలు 1000 కొలది, దావీదుకు 10,000 కొలదని శత్రు హతము చేసిరని ఆ మాటలు సౌలుకు ఇంపుగా వినబడినందున అతడు బహుగా కోపం తెచ్చుకుని. ఎందుకు వినపడ్డది? నువ్వు చేత కాదు, యుద్ధం నువ్వు చెయ్యవు, ఆత్మతో నింపబడు, ఎవరైనా ఆత్మ సంబంధమైన బోధ చెప్పవు. కానీ ఎవడైనా బోధ చెబుతుంటే ఉంటే వాడి మీద వేసి పడతావు. జాగ్రత్త సుమా. పాస్టర్ అయినా వదిలిపెట్టాడు, విశ్వాసం వదిలిపెట్టాడు, ప్రవక్తను వదిలిపెట్టాడు, అపోస్తుని వదిలిపెట్టాడు. ఆయనకు విరోధముగా లేచిన సేవకుని మీద కానీ ఎవడి మీద కానీ విరోధంగా లేచాడా, ఆ కుటుంబం ఖచ్చితంగా శాపంతో మట్టబడిపోద్ది. రాస్తా, నేను చెప్తున్న మాట కదా ఇక్కడ ఉంది చూడండి.
సౌలు దావీదుకు 1000 కొలది 10,000 కొలది వస్తేనంట సౌలు కంట ఈస పుట్టిందంట. ఏం పుట్టిందంట? ఏం పుట్టింది చెప్పండి? ఈస కలిగిన ఆత్మ ఈరోజు మన నుంచి తొలగిపోవునుగాక. చదువమ్మా, చదువు. సౌలుకి దావీదుకి ఏం చేశారు? స్తుతులు చెల్లించారంట. అసలు అదేంది చిత్రం చూసారా? దేవునికి స్తుతించాలని స్తుతులు అంట. దావీదుకు 10,000 స్తుతులు అన్నారంట. అసలు అదేంది గొప్ప విషయం? విన్నారు ఎప్పుడైనా మాట? దావీదుకి 10,000 కొలదని స్తుతులని వారు పాడిరే. అప్పుడు అంట అక్కడి నుంచి పుట్టిందంట ఇది కేసు. చూడండి, కాబట్టి ఆనాటి నుంచి సౌలు దావీదు మీద విశ్వాసపు నిలిచెను. ఏం నిలిచిందంట? నువ్వు చెయ్యో, నువ్వు ఆత్మతో నింపబడవు అంటే ఈ సేవకుడికి ఏముంది? సౌలు సేవకుడికి ఈయన సేవకుడే కదా, పాస్టరే కదా. ఇప్పుడు నువ్వేమో శత్రువుని జయించలేవు, శత్రువు మీద పోరాడలేవు, పాపాన్ని ఖండించలేవు, పాపాన్ని గద్దించలేవు, వచ్చి మొత్తం దాచిపెట్టుకుని తింటావు. ఎవడైనా గద్దించి యుద్ధంలో నిలబడితే వాడి మీద మాత్రం ఇష్టపడతావు. ఇష్టపడ్డోడికి కూడా దేవుడు శిక్షిస్తాడు, జాగ్రత్త. చూడండి, అప్పుడు ఆనాటి నుంచి మరునాడు దేవుని యొద్ద నుండి ఇదిగో ఎక్కడి నుంచి వచ్చిందంట దురాత్మ? ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందంట? అర్థమైందా మీకు? ఇప్పుడు నేను చెప్పానా? అభిషేకించబడ్డ కోరుకున్న వ్యక్తి మీదకు దురాత్మ పంపించాడంట దేవుడు. ఈసగలిగిన ఆత్మ నీలో ఉందా? కోపచిత్తమైన ఆత్మ నీలో ఉందా? మూర్ఖచిత్తమైన ఆత్మ నీలో ఉందా? అసూయపడే ఆత్మ నీలో ఉందా? వ్యతిరేకమైన కార్యాలు చేసే ఆత్మ నీలో ఉందా? అది దేవుడి దగ్గర నుంచి వచ్చిందని నువ్వు గుర్తుపెట్టుకో. అది ఎక్కడి నుంచి రాదు. నీలో హృదయంలోకి ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్మలు వచ్చాడు కదా. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు దేవుడు చిత్తాన్ని చేయకపోతే ఏం చేశాడంటే ఎవరి మీద కోప్పడ్డాడు? దావీదు మీద కోప్పడ్డాడు. యేసు పుట్టిందంట. ఆనాటి నుంచి అంట దేవుని యొద్ద నుండి ఒక దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందుకు అంతన అతడు ఇంటిలో ప్రవేశించినప్పుడు దావీదు మునపటిలాగును వేన చేత పట్టుకొని వాంచును. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈట తీసుకున్నట్ట 3 సార్లు ఈట తీసుకొని చంపాలని ప్రయత్నం చేశాడంట. చూడండి, మేలు చేశాడు, కీడు చేశాడు. అయినా మేలే చేశాడు కదా. మేలు చేసిన వ్యక్తి కీడు చేయటువంటి ఇదే. ఇప్పుడు ఏం చేశాడు దావీదు? ఇశ్రాయేలు ప్రజల మీద కలుగుతున్న శత్రువులంతా అణిచి ఇశ్రాయేలు రాజుకు ఘనతను తెచ్చాడా లేదేనా? ఇశ్రాయేలు అప్పుడు దాకా చేతగాని సౌలులాగా ఉన్నాడు కదా. ఎప్పుడైతే ఫిలిప్తీయులను హతమార్చాడో, ఫిలిప్తీయులను చంపాడో, సౌలుకు కూడా జయం వచ్చింది, సౌలు యొక్క రాజ్యానికి కూడా ఘనత వచ్చింది, సౌలు కూడా విజయం వచ్చింది. కానీ సౌల్లో ఏం పుట్టిందో తెలుసా? ఈ ఒక్క ఘనత కూడా ఆడికి ఎందుకు పోవాలి? ఈ ఒక్క ఘనత కూడా. అందుకే బైబిల్ సెలవిస్తుంది, ఇదిగో నీ కష్టానికి ప్రతిఫలాన్ని నేను ఇస్తాను. దావీదు కష్టపడ్డాడంట. సౌలేమో నిలబడి చూశాడంట. దావీదంట తన ప్రాణం పెట్టడానికి వెళ్ళాడంట. అందుకు 10,000 స్తుతులు దావీదు మీదకు దేవుడు అనుగ్రహించాడు. యుద్ధంలో పోరాడి ప్రార్థన చేసే వ్యక్తులకే ఘనమైన ఆశీర్వాదాలు ఉంటాయి. ప్రార్థన పౌరులకే ఘనమైన ఆశీర్వాదాలు ఉంటాయి. వారానికి ఒకసారి వచ్చి బైబిల్ పట్టుకొని ఆరాధన చేసిపోయే వాళ్ళకి ఘనమైన ఆరాధనలు ఉండవు. ప్రతిరోజు నీ ఇంట్లో స్తుతి అర్పణ జరగాలి, ప్రతిరోజు నైవేద్య ప్రార్థన జరగాలి, ప్రతిరోజు ధూపవేదిక జరగాలి, ప్రతిరోజు బలులు అర్పించబడాలి, ప్రతిరోజు దేవుని చిత్తం చేయాలి, ప్రతిరోజు దీవారాత్రం దేవుని వాక్యం ధ్యానించాలి. ఆ ఇంట్లో సర్వ సమృద్ధి అప్పుడు ఆ ఇంట్లో నిలబడితే దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు చెప్పండి, సౌలుకి ఏమొచ్చింది? ఇప్పుడు దురాత్మ వచ్చిందంట. దేవుడే కోరుకున్నాడు కదా, సౌలుని అభిషేకించాడు కదా. అదే మనిషి మీదకు దేవుడు దురాత్మను పడి. ఇప్పుడు దేవుడే నిన్ను కోరుకున్నాడు, జాగ్రత్త సుమా. దేవుడే నిన్ను పిలుచుకున్నాడు, జాగ్రత్త సుమా. దేవుడే అది రక్తంతో నిన్ను కడిగాడు, జాగ్రత్త సుమా. దేవుడే సిలువతో నిన్ను బయటికి పిలుచుకున్నాడు సుమా. దేవుడే నిన్ను సంఘంలో చేర్చాడు సుమా. దేవుడే నిన్ను పరిశుద్ధ స్థలంలో చేర్చాడు సుమా. దేవుడే రేపొద్దు నిన్ను నరకంలో వేసే పరిస్థితి రాక చూసుకో. సౌలుకు దురాత్మ పట్టిన గతి మనకు పట్టకుండా చూసుకోవాలంటే నరకం తప్పించుకోవాలి. ఇప్పుడు దేవుని చిత్తం చేయాలి మనము. అర్థమైంది నా వాక్యమూలం? సౌలుని ఎలా దేవుడు భ్రష్ట మనసు కలిగించాడో రేపు తీర్పులో దేవుడు నేను తీర్పు తీర్చకుండా ఉండాలంటే ఇప్పుడు ఏం చేయాలా? గుంపు కూడాలా? జనం కూడాలా? నీకు నువ్వు నిలబడి దావీదు వలె ఆరాధన చేసి ప్రతిరోజు శత్రువులను పడగొడుతూ ఉండాలా. ప్రతిరోజు శత్రువులను పడగొడుతూ ఉండాలి. రాత్రి వెళుతున్నప్పుడు అక్కడికి వెళ్ళాక ఒక సేవకుడు ఫోన్ చేశాడు. మన మీటింగ్కి వెళ్ళాం కదా, పాస్టర్ గారు ప్రార్థన చేయంగా ఆయనకు నేను ఉదయం ఫోన్ చేసి ప్రార్థన చేసుకున్నాడు. బలహీనుడైతే తగ్గిపోయిందంట. మళ్ళీ రాత్రి చేసి అయ్యా వందనాలయ్యా తగ్గింది పాస్టర్ గారు అన్నాడు. ఉదయాన్నే మళ్ళీ ఆరాధన అక్కడ ప్రార్థన స్టార్ట్ చేయగానే మళ్ళీ ఫోన్ చేశాడు. రాత్రంతా నాకు నెమ్మది ఉంది, రాత్రంతా మళ్ళీ నువ్వే నా కళ్ళ కనపడుతున్నావు, మళ్ళీ ఒక్కసారి ప్రార్థన చేయవా అన్నాడు.
అదేంది పాస్టర్ గారు, నాకంటే పెద్దోడి, నువ్వు పెద్ద సంఘాలు ఉన్నాయి, నువ్వు పెద్దోడి పాస్టర్ గారు, నువ్వు నాకు ప్రార్థన చేయాలి కానీ నీకు నేను ప్రార్థన చేయటం అంటే, నేను పెద్దోడిని అయితే కానీ నీ నోట నుంచి వచ్చే మాట నాకు ఆశీర్వాదకరంగా ఉందయ్యా అన్నాడు. ఉదయం రికార్డుకి కూడా ఉంది ఆ మాట, నీ నోట నుంచి వచ్చే మాట నాకు ఆశీర్వాదకరంగా ఉందయ్యా. ఆయనకు 4 సంఘాలు ఉన్నాయి, చాలామంది ప్రజలు ఉన్నారు, కానీ దావీదుకు కూడా ఎవరు లేరంట. దావీదుకి ఏం లేరంట, ఎవరు లేరంట. దావీదుకు మాత్రం అభిషేకం, కృప, ఆరాధన, ఆత్మదేవుడు తోడుకున్నాడంట. హల్లెలూయా. నేను ఒకటి గుర్తు చెప్తా వీటికో, ఈ లోకంలో నీకేదున్నా లేకపోయినా, ఈ లోకంలో భార్య ఉన్న, నాకు నా భార్య పిల్లలంటే పిచ్చింతకు ముందు నా భార్య ఎర్రగా బుర్రగా నన్ను ప్రేమించి వచ్చింది అని నాకు ఇష్టపడేది నా భార్యని మీద. నిజం, ప్రభు అన్నాడు, నీ భార్య కావాలా నేను కావాలా అని అడిగాడు నన్ను. నిజం అడిగాడు నన్ను. ఏం చెప్పాలి ఇప్పుడు నేను సమాధానం? నేను ప్రేమించిన భార్యలో ప్రభువా, ఎంతో ఒక 70 సంవత్సరాలు అప్పటి వరకు ఆమెను ప్రేమించిన తర్వాత నేను ప్రేమిస్తానంటే ఊరుకుంటాడా? అడిగాడు నన్ను. ఇప్పుడు తెలుసా, జపనీస్ శాస్త్రి గారు అనే పాస్టర్ గారు ఉన్నాడు, ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణ ప్రదేశాల్లో బహుగా వాడబడుతున్న దైవ సేవకుడు. పెళ్ళయి 2 రోజులే, పెళ్ళైన 2 రోజులే ఆ రాత్రి దేవుడు వచ్చి ఆయనతో చెప్పాడంట, నీ భార్య కావాలా నేను కావాలని అడిగాడంట. నేను నిద్రలకు వెళ్ళాలి, 3వ రోజు నిద్రలకు వెళ్ళాలి, నీ భార్య కావాలా నేను కావాలా అని అడిగాడంట. ఏం చెప్తాడో చెప్పండి? పాపం పెళ్ళయింది, అప్పుడే 2 రోజులే పెళ్ళయింది, అచ్చటా ముచ్చటా లేదు. ఆయన ఆ రోజు తీర్మానం తీసుకున్నంట, ఏ రోజుకి కూడా నా భార్య నాకు వద్దయ్యా, నువ్వే నాకు కావాలన్నాడంట. హల్లెలూయా. ఈరోజు ఆ దైవ సేవకుడు ఏం తెలుసా, యావత్తు ప్రపంచాన్ని గడ్డలాడిస్తున్నాడు దేవుని వాక్యం చేత. భార్య దగ్గరికి వెళ్ళాడంటే దేవుడు, అమ్మాయి నీ భర్తను నేను చంపేస్తానన్నాడంట. నిజం జరిగిన సంఘటనే, మీరు యూట్యూబ్లో కొట్టుకోండి, జపనీస్ శాస్త్రి గారి సాక్ష్యం అని. నీ భర్త నేను చంపేస్తాను, నీ భర్త కావాలా నేను కావాలంటే బహుగా వాడబడతాడు, ప్రపంచంలో ఘనంగా వాడబడతాడు. కానీ కొద్ది దినాల తర్వాత నేను తీసుకుంటాను, అయితే అతను నువ్వు ముట్టకూడదు, అతను తాకూడదు, ఆయన దగ్గరకు ఆయన ప్రక్కలోకి నువ్వు వెళ్ళకూడదు అని డైరెక్ట్గా చెప్పాడంట దేవుడు. ప్రభువా, నా భర్త చనిపోయిన ఇష్టమే, నా భర్త నాకు దూరమైన ఇష్టమే, నీ మాట దాటి నేను అంచె కూడా ముందుకెళ్ళను ప్రభువా అన్నట. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం కలుగునగా. ఈరోజు ఆమె ఎంతమంది స్త్రీలను, ఎంతమందిని యవనస్తులను బలపరుస్తుందో తెలుసా? ఒక సమర్పణ. ఈరోజు ప్రపంచానికి ఎన్నో మందిని, ఈరోజు 5,000 మంది సేవకులు ఆయన చేతిలో ఉన్నారు, 5,000 మంది సంఘాలు ఆయన చేతిలో ఉన్నాయి. ఇదిగో ఆయన వస్తుంటే గడ్డలాడిపోతారు ప్రజలంతా. ఎందుకో తెలుసా? తన సమర్పణ బట్టి, తన ప్రార్థన బట్టి, తన విశ్వాసాన్ని బట్టి తన సమర్పణ చేసుకుని. దావీదుకి ఒక సమర్పణ ఉందంట, వీడికి ఒక సమర్పణ ఉందంట. వచ్చి నిన్ను తింటాడంట. దావీదుకి ఏం సమర్పణ ఉంది? బ్రతుకుట క్రీస్తే చావైతే ఏ పాట ఉంది, అదేందంట, అనుకువలె సేరేదా నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. హల్లెలూయా. దావీదంట, ఎవరున్నా లేకపోయినా నేను నీతోనే సాగుతాను ప్రభువా, నీతోనే నా అనుబంధం, నీతోనే నా జీవితం, నీతోనే నా ప్రాణం. అయ్యా నీవు తప్ప నాకు దిక్కు లేదని దావీదు ప్రార్థన కీర్తనలు ఎన్నో రాశాడు. నీవు తప్ప నాకు దిక్కే అంటాడు. దావీదు సమర్పణ బట్టి దావీదుకు జయం వచ్చింది. గొలియాతు సౌలు సమర్పణ బట్టి సౌలుకు అపజయం కలిగింది. సౌలుకు దేవుడు చెప్పాడు, నువ్వు ఇదిగో ఫలమైనవి కావచ్చు, బంగారం లాంటివి కావచ్చు, విలువ కలిగినవి కావచ్చు, నీ కంటికి నచ్చినవి కావచ్చు, వాటిని ఒక్కటి కూడా నువ్వు ఉంచుకోవద్దు, మొత్తాన్ని నిర్మూలన చేయమంటే మంచి తెచ్చుకొని దాచిపెట్టుకున్నాడంట. పక్క చిక్కిపోయి బలహీనమైన తీసుకొచ్చి అదిగో పాస్టర్ గారు ముందు చూపించాడంట. ఎవరికిరా అంటే, ఈ దేవుడికి అయ్యా, ఏ సైకిల్ నేను ఇచ్చానయ్యా అంటున్నాడంట. చాలామంది ఏం చేస్తారు తెలుసా? మంచిది దాచిపెట్టుకొని చినిగిపోయిన కానుకలు కూడా వేసే. అందుకే కొంతమంది జీవితాలు ఎట్టంటే చినిగిపోయినట్టే ఉంటాయి. నిజం. దేవుడు ఘనుడైన వాడు గనక, ఘనమైన వాడు గనక, కృపగలవాడు గనక ఘనమైన కానుక ఎండ తీసుకు ఘనముగా ఎండ దేవునికి. నిజం. మనం ప్రారంభ దిశలో 10 రూపాయలు ప్రారంభం చేసాం, ఇప్పటికీ 10.
ఎట్ట నీకు సౌలు దావీదుకి వచ్చిన కొలత ఎత్తు వచ్చి తెలుసా? దావీదు తన ప్రాణాన్ని పెట్టడానికి ఇష్టపడ్డాడు కనుకనే దావీదుకు అంత బలమైన కృప, అంత ఘనత వచ్చింది. అంత అభిషేకించబడి 40 సంవత్సరాలు సుదీర్ఘమైన ఇదిగో యేసయ్య రాజ్యములు, యేసయ్య ఏర్పరిచిన ఆ ఇశ్రాయేలు ప్రజల మీదకి రాజుగా దేవుడు నియమించుకున్నంటే తన సమర్పణను బట్టే. ఈరోజు నీ సమర్పణ ఏంటి? నీ సమర్పణ పరలోక రాజ్యం కావాలా, నరకం కావాలా? నరకం కావాలంటే సౌలులాగా ఉంటావు, ఇదిగో పరలోకం కావాలంటే దావీదు వలె ఉంటావు. దావీదు వలె ఉండాలంటే నువ్వేం చేయాలంటే నిత్యము దేవుని సన్నిధిలో ఆరాధించే వ్యక్తిగా ఉండాలి, నిత్యము దేవుని సన్నిధిలో ఘనపరిచే వ్యక్తిగా ఉండాలి, నిత్యము దేవుని సన్నిధిలో మహిమపరిచే వ్యక్తిగా ఉండాలి. ఇంకోటి తెలుసా? దావీదుకు సాక్ష్యం ఉంది. దేవుడే అన్నాడు దావీదు విషయంలో, బెత్షెబా తప్ప దావీదు దేని విషయంలో తప్పు దేవుడే ఒప్పుకున్నాడు. రేపొద్దున మన దేవుడు మన చిట్టా తీశాడు అనుకోండి, ఏదో ఉంది, మనం మర్చిపోయినా గూగుల్ మర్చిపోదన్నాడు ఎవడు ఒకడు. మనం మర్చిపోయినా ఇట్టా కొడితే అట్ట గూగుల్లో మొత్తం మన చరిత్ర వచ్చింది. ఇప్పుడు నీ పుట్టిన డేటా, నీ బయో డేటా, నీ కులం ఏంది, నీ గోత్రం ఏంది, ఏ ఊరు, ఎక్కడ, మీ పిల్లలు ఎంతమంది, మీ ఆస్తి ఎంత, మొత్తం అని గూగుల్లో కొడితే వచ్చేస్తాయి. ఒక మనుషుడు నిర్మాణం చేసుకున్న గూగుల్లోనే నీ జీవిత చరిత్ర వస్తే, నిన్ను సృష్టించిన సృష్టికర్త రేపొద్దున నీ గురించి ఇదిగో లెక్క కొలిస్తే, తూకం వేస్తే, ఆ తూకంలో నీ క్యారెక్టర్, నీ సాక్ష్యం లేకపోతే సౌలులాగా భ్రష్టంగా నిత్యం నరకంలో కాల్తావు, జాగ్రత్త. దావీదు వలె నువ్వు ఎన్నుకోబడితే పరలోక రాజ్యంలో యెహోవా సన్నిధిలో ఉంటావు. అందుకు మనం ఏం చేయాలంటే సిలువు వైపే చూడాలి. యేసు వైపు చూడు, ఆయన వైపు చూస్తే దావీదును గనపరిచిన దేవుడు, దావీదుకు తోడైన దేవుడు నీకు తోడయుండి నిన్ను ఉద్ధరించునుగాక, నిన్ను బలపరచునుగాక, నిన్ను ఆశీర్వాదకరంగా మలుచునుగాక. చెప్పా 2 విషయాలు. దేవుడు కొన్ని ఎన్నుకున్న వ్యక్తి మీదకి దురాత్మను దేవుడే పంపించాడు, మనుషులు విసర్జించిన వ్యక్తి మీదకి దేవుని అభిషేకాన్ని పంపించాడు. డిఫరెంట్ ఈ రెండిట్లలో. దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చకపోతే, దేవుని మాటను వినకపోతే, దేవుని నిన్ను అపారమైన ప్రేమతో నన్ను ప్రేమించాడు. ఎంత త్యాగం చేశాడు తెలుసా? నువ్వేమి ఇకపోయినా, నువ్వేది ఇచ్చినా ఇకపోయినా, అనుదినము నీ గడప యొద్ద నీ కొరకు ఆయన కోరుకొని నువ్వు ఇప్పుడు వస్తావా దేవుని సన్నిధికని నీ గుడారం దగ్గర ఆయన నిలబడుతున్నాడు. వస్తూ ఆయన నిన్నేం చేస్తాడా? ఏ అపాయము కలగకుండా ఆయన చంక రెక్కలు దాచి నీ మందిరంలోనికి తీసుకొస్తాడు. దేవుడు చప్పట్లు కొట్టండి యేసయ్యకే. అలాంటి దేవుడు కాపరకుంటే నువ్వు ఎన్నింటికి రావాలా, ఎప్పుడు రావాలా, ఏ టయాన్ని రావాలా? మీరు కాదులే, మీరు పనుండి ఆగారులే. ఎప్పుడు రావాలా? సిద్ధపరచుకోవాలా, దేవుని సన్నిధికి సిద్ధపరచుకోవాలి, సిద్ధపడాలి. ఈరోజు నేను ఎన్ని వందల కిలోమీటర్లు తిరిగి వచ్చాను తెలుసా? 327 కిలోమీటర్లు తిరిగాను. బైక్ మీద ప్రాణం పోయింది, ఒక్కడనే తోలలేక ఒక్క క్షణం లేట్ అయినా నేను మాట ఇచ్చా, ఇక్కడికి 12:10, 12:20 నేను వచ్చేస్తాను రా అని చెప్పా. అక్కడికి చెప్పా 7:10 కల్లా వచ్చేస్తాను బాబా అన్న. సేవకుడు ఒక మాట ఇచ్చాడంటే ఆ మాటకు కట్టుబడి ఉండాలా, ఆ మాటలోనే నిలబడాలి. ప్రాణం పెట్టడానికి ఇష్టపడాలి కానీ మాట తప్పడానికి ఇష్టపడకూడదు దైవ సేవకుడు. అందుకే దావీదు ప్రాణం పెట్టాడు, దావీదు మనసు ఇచ్చాడు, దావీదు దేవుని మనసును గెలుచుకున్నాడు, దావీదు హృదయంలో దేవుడు హృదయం కలిసిందంట. మరి ఈరోజు నేను నా మాటలు ముగిస్తున్నా. ఈరోజు దేవుడు నిన్ను కోరుకున్నాడు. నీ హృదయంలో ఆయనకి ఎంత స్థానం ఉంది, నీ ఇంట్లో ఆయనకి ఎంత స్థానం ఉంది, ఆయనకి ఇచ్చే దాంట్లో నువ్వు ఎంత గౌరవిస్తున్నావు, ఆయన ప్రేమించే విషయం ఎంతగా ప్రేమిస్తున్నావు. మనుషులు చూసి ప్రేమిస్తున్నావా? మనుషులు చూసి మెచ్చుకునే దేవుడు మెచ్చుకోడు. నీకున్న దాంట్లో, నీకు కలిగిన దాంట్లో దేవుని మీద నువ్వు ఆధారపడు. అభివృద్ధిని చేసి రెక్కలేని ఎత్తైన కొండపైకి నేను ఎక్కించి శిఖరాన్ని ఎక్కిస్తాడు నా దేవుడు. ఒకరించండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు ఈరోజు నీతో మాట్లాడాడు, కృపగల దేవుడు నీతో మాట్లాడాడు, దయగల దేవుడు నీతో మాట్లాడాడు. ఈరోజు దేవుడు సూటిగా నీతో మాట్లాడాడు. భ్రష్టాత్మ గురించి మాట్లాడాడు, భయంకరమైన ఆత్మ